అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ప్రార్థన అవసరతలు కోరుతున్న మీ అందరి కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరి క్షేమమే మా క్షేమమునకు ఆధారం. రండి, ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకోవడం, వినటం, చదువుకోవటం, దాన్ని పాటించడం అనేది, ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించి వారు నెమ్మది పొందుతారు. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్న మాట. నిజంగా దేవుడు తన ప్రజలు వారి మీద ఉన్న ఆయన ఆలోచనలు అన్నీ కూడా తారుమారైపోయాయి. ఇశ్రాయేలు ఏమైపోయినారంటే 16 వచనంలో రాస్తుంది, ఇశ్రాయేలీలు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని, అంటే వారు దోషులైపోతూ వచ్చారు. అందుకే బబులోను చెరకు వెళ్తూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే వారిని దేవుడు శిక్షించాడు అని చెప్పాలి. వారి యొక్క గర్వాన్ని బట్టి దేవుడు అణిచివేశాడు. నేటి దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, మనము గర్విస్తే పడిపోవటకు ముందు గర్వం నడిచేది, తప్పకుండా పడిపోతాం. కనుక ఇప్పుడు యెహెజ్కేలుకు వారితో మాట్లాడే శక్తిని ఇస్తున్నాడు. వారికి దేవుని విషయాలు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఈ దినాలు చూడండి ఎలాంటి వారు తయారైపోయినారంటే, తమకు అనుకూలమైన బోధకులు, అర్థమైందా, అనుకూలమైన బోధకులను నేటి దినాలు ఏం చేస్తున్నారు, ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అనుకూలమైన బోధకులను, నా ప్రియ దేవుని బిడ్డలారా, వారికి నచ్చిన బోధకులను, అర్థమవుతుందా? చాలామంది కూడా నేటి దినాల్లో తమకు నచ్చిన బోధకులను ఏర్పాటు చేసుకొని వారి చేత వాక్యం చెప్పించుకుంటారు. ఎవరికి నచ్చిన బోధకులు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేయుదును, అప్పుడు నేను యెహోవానయున్నానని వారు తెలుసుకుందరు. అంటే దేవుని విషయాలు యెహెజ్కేలు ప్రవచించాలి, ఉన్నది ఉన్నట్టు ప్రవచించాలి. అంటే తిమోతి పత్రికలో నేను ఒక మాట చదువుతాను. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందంటే, ప్రజలు దురద చెవులు గలవారై, ప్రజలు ఎలాంటి చెవులు కలవారు అవుతారట? దురద చెవులు. రండి, నేను చదువుతున్నాను. 3వ అధ్యాయము 1వ వచనం నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చిన తెలుసుకొను. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఇలా చదువుకుంటా వెళ్తే ముఖ్యంగా దేవునికి లోబడేవారు వీళ్ళు కాదు. అంటే మలినమైన దురాశలకు లోబడేవారు, వారికి నచ్చినట్టు జీవించేవారు. అలాంటి బోధకుల్నే వారు ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన బోధకుల్ని. ఎందుకంటే వారు దురద చెవులు గలవారై అనుకూలమైన, రండి నేను చదువుతున్నాను చూడండి, 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగు కాలము. ఏమింటారంట? కల్పనా కథలు అన్నీ కల్పించి చెప్పే కథలు అయితే బాగా వింటారు ఇప్పుడు ప్రజలు. వాళ్ళకి నచ్చిన బోధకులనే పిలిపించుకుంటారు. అయితే ఇప్పుడు యెహెజ్కేలు అలా కాదు, వారితో మాట్లాడుటకు నీకు ధైర్యం ఇస్తానంటున్నాడు. ఈ బైబిల్లో నేను కొన్ని సందర్భాలు చెప్తాను. ఇర్మియాతో కూడా దేవుడు చెప్పాడు. ఇర్మియా గ్రంథము నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇర్మియా గ్రంథం ఎందుకు దేవుడు నేను వారితో మాట్లాడిస్తాను అని చెప్తున్నాడంటే,
కొందరిని కట్టడానికి, కొందరిని సరిచేయడానికి, ఉద్ధరించడానికి తప్ప మరొకటి కాదు. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచాను, మాట్లాడు. ప్రభా, నేను బాలుని కదయ్యా, ఎలా మాట్లాడాలి? నీ నోట నా మాటలు ఉంచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న ఆధారాల ప్రకారం చిన్న పెద్ద అని భేదమేం లేదు. బైబిల్ దగ్గర ఆత్మీయత చాలా ముఖ్యం. దేవునికి ఎంత అనుబంధంగా ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. సమూయేలని షీలోహులో ఉన్న సమూయేలుతో మాట్లాడిన దేవుడు అబ్రహాము అని అబ్రహాంతో మాట్లాడినాడు. యాకోబు అని యాకోబుతో మాట్లాడాడు. ఇలా బైబిల్లో మోషే అని మోషేతో మాట్లాడినాడు. అర్థమైందా? అలా చదువుకున్న వాళ్ళతో మాట్లాడాడు, చదువు లేని వాళ్ళతో కూడా మాట్లాడినాడు. వారి వృత్తి దేవుడు పరిగణలోకి తీసుకోలేదు, వారి వయస్సును దేవుడు పరిగణలోకి తీసుకోలేదు. వారికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మాట్లాడమన్నాడు. 6వ వచనం ఆయన అంటున్నాడు, అందుకు అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడనకు నాకు శక్తి చాలదా, నేను మాట్లాడటకు నేను శక్తి చాలదే, చిన్నవాడిని. కాదు, నువ్వే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? అక్కడ రాసిన చూడండి, 10వ వచనం. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడదొరయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీద, రాజ్యముల మీద నేను నియమించున్నాను. అబ్బా, చిన్న బాలుడికి దేవుడు ఎన్ని బాధ్యతలు ఇస్తున్నాడు. కట్టడానికి, అర్థమైందా? పెళ్ళగించడానికి, అంటే ఆ మాటల్లో ఎంత శక్తి ఉంటుందో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు దాని, నీ అందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. అర్థమైందా? మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. అర్థమైందా? ఒకవేళ పెళ్ళగించాలంటే పెళ్ళగించే మాటలు మాట్లాడతాడు. సరిచేయాలంటే దావీదు దగ్గరకు నాతాను ప్రవక్తను పంపించాడు. ఎందుకు పంపించాడు? సరిచేయడానికి పంపించాడు. దావీదు గారు చక్కగా పశ్చాత్తాపడ్డాడు. పాపం చేసిన వాడిని నేనే అన్నాడు. నేను పరిశుద్ధులని చెప్పుకోలేదు, నేను రాజునని చెప్పుకోలేదు. సరిచేయడానికి ప్రవక్తను పంపించాడు. చక్కగా ప్రవక్త మాట్లాడినప్పుడు నేను పాపం చేశాను అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరిచేయబడితే, నేను బైబిల్లో ఒక సందర్భాన్ని చెప్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. నువ్వు పొలం ఇంతకే అమ్మేవా అని పేతురు అడుగుతున్నాడు. మరి ఒకసారి కాకపోయినా మరొకసారి అయినా తప్పును ఒప్పుకోవాలిగా. ఒప్పుకోవట్లేదు. అవునయ్యా, అవును. భార్య కూడా వచ్చింది. మరలా భార్య కూడా, ఏమ్మా పొలం ఇంతకే అమ్మారా? చూడండి ఎంత దారుణం అండి. ఈరోజు పాపం చేయడానికి ఎన్నో కుటుంబాలు కంకణం కట్టుకున్నారు. మందిరానికి వస్తారు అంతే. అర్థమైందా? దేవుని మాటలకు లోబడరు. 9వ వచనం. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు, క్షమించండి, 8వ వచనం. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితురని నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె ఇంతకే అని చెప్పాను. వింటున్నారు? ఆ మాటలు వినుచుని అతను ప్రారంభించి విడిచాడు. ఇప్పుడు అడిగాడమ్మా, మీరు ఇదో ఈ రేటుకి అమ్మారా పొలాన్ని అని అడిగాడు. అవునయ్యా ఇంతకే అని అంటే భర్తతో కలిసి ఇద్దరు ఏకీవించారు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు వినుచునే పడి ప్రాణం విడిచెను. చాలాసార్లు వింటూనే ఉంటాం, లోపలికి పోవు, చెవు దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. దేవుని మాటలకు మన హృదయంలో చోటు లేదు. దేవుడు ఏదైనా చెప్తూ ఉంటే, ఎందుకంటే అబ్రహాము దేవుని మాటకు భయపడేవాడు, అందుకే అతను దీవించబడ్డాడు. ఎవరైతే దేవుని మాటలు విని వాటి చొప్పున చేస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలినవారు. దేవుని మాటలు వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే తప్పదు. అందుకే దేవుడు తన ప్రవక్తలను పంపి ఆయన మాటలు చెప్పేవాడు. చెప్పినప్పుడు వింటే పర్లేదు, వినకపోతే అన్నీ సప్పిరగతే మంది కూడా. వింటే పర్లేదు, వింటే బైబిల్ ఎంతోమంది దేవుని మాటలు విని దీవించబడిన వారు ఉన్నారు. కనుక ఇర్మీయా చిన్నవాడైనప్పటికీ కూడా దేవుడు నియమించాడు ఆయన మాటలు చెప్పడానికి. తల్లి గర్భంలోనే తనను ప్రవక్తగా నియమించాడు. అలా అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాను. పౌలు గారు భయంకరమైన ప్రాంతంలో 18వ అధ్యాయం ఏథెన్స్లో ఎంత భయంకరమైన ప్రాంతం అంటే ఇది. అక్కడ 9వ వచనం, రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నువ్వు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకు, నువ్వు మాట్లాడు అంటున్నాడు. నువ్వు మాట్లాడు. సిలువ వేసేటప్పుడు యేసుప్రభు మౌనంగా ఉన్నాడు, సిలువలో మౌనంగా ఉన్నాడు. మరి చివరికి ఏదో 7 మాటలు మాట్లాడే తప్ప ఆయన మౌనాన్ని వహించకపోతే రక్షణ లేదు. ఇప్పుడు యేసు ప్రభు గురించి మనం మాట్లాడకపోతే ఎట్లాగో? ఆయన సిలువ కార్యాన్ని చెప్పాలి. ప్రియమైన వాళ్ళ, భయపడక మాట్లాడు. అక్కడ చాలా జనం ఉన్నది, నువ్వు మాట్లాడాలి. యెహెజ్కేలును మాట్లాడమన్నాడు, ఇర్మియాను మాట్లాడమన్నాడు, ఇప్పుడు అపోస్తలుడైన పౌలును కూడా మాట్లాడమన్నాడు. ఎందుకు మాట్లాడమన్నాడంటే ఆయన మాట్లాడితే చాలామంది మారు మనసు పొందే వాళ్ళు ఉన్నారు. దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. గాడిదకు వాక్కునిచ్చాడు, గాడిద కూడా మాట్లాడింది. గాడిద దేవుని కోసం మాట్లాడితే మనం మాట్లాడవలేదా? ఏమండి, నోరు లేని గార్ధవము మాట్లాడింది అవసరాన్ని బట్టి. ఈరోజు గాడిదకు ఉన్నటువంటి ఆ యోగ్యత, ఆధిక్యత మనకు లేదు. ఇప్పుడు దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడలేని స్థితి మంది. జాగ్రత్తగా ఉందాం. మనం దేవుని పక్షాన్ని నిలబడి చక్కగా మాట్లాడాలి. ఎందుకు? అనేకులు కట్టబడాలని, అనేకులు క్షేమం పొందాలని, అనేకులు ప్రభు నమ్ముకోవాలని, అనేకులు ప్రభువులోకి రావాలని మనం మాట్లాడాలి. ఇది శాప వచనాలు మాట్లాడాలని కాదు. దావీదు దగ్గరికి నాతాన్ని ఎందుకు పంపించాడంటే అతను మార్పు చెందాలని, అతని దేవుడు కట్టాలని పంపించాడు. అక్కడి సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ప్రభు మనతో మాట్లాడు అన్నప్పుడు ధైర్యంగా మాట్లాడదాం. అనవసరంగా మాట్లాడదు. విస్తారమైన మాటలొద్దు. మనం భూమి మీద ఉన్నాం, దేవుడు ఆకాశం ఉన్నాం. మన మాటలు కొద్దిగానే ఉండాలి. అవసరమైన మాటలు. అందుకే సమయోచితమైన మాటలు వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పళ్ళ వంటివి. సమయోచితంగా మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి, అనాలోచితంగా మాట్లాడకూడదు, జ్ఞానంతో మాట్లాడాలి. కాబట్టి జాగ్రత్తగా దేవుడు మనతో మాట్లాడు అన్నప్పుడు యెహెజ్కేలును మాట్లాడమన్నాడు, ఇర్మియాను మాట్లాడమన్నాడు, పౌలును మాట్లాడమన్నాడు. ఈరోజు ప్రభు నీతో నువ్వు మాట్లాడు అంటే మాట్లాడు. ఇతరులు క్షేమం పొందుతారు. అనవసరంగా మాట్లాడద్దు. లేనిపోని మాటలు, కఠినమైన మాటలు, గాయపరిచే మాటలు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడద్దు, నష్టం. కనుక జాగ్రత్త పడి ప్రభువుని మెప్పించే విధానంలో ప్రభు కొరకు మాట్లాడటకు యెహెజ్కేలును, ఇర్మియా గారిని, పౌలు గారిని ప్రేరేపించి వాడుకున్న దేవుడు మనల్ని కూడా అలా వాడుకుంటూ సహాయం చేయని కదా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన అమూల్యమైన మాటల కొరకు స్తుతిస్తున్నాం. మాట్లాడమన్నాం, మేము కూడా చక్కగా నీ పక్షాన్ని మాట్లాడటకు సహాయం చేయండి. మీ దయను కోరుతూ మరి నాయన వారితో మాట్లాడటకు నీకు ధైర్యం కలుగజేస్తానన్న. వారు కఠినమైన హృదయం కలిగిన వారు తండ్రి. మరి మోషే నా పక్షాన్ని మాట్లాడు అన్నావు. మరి అయ్యా ఫరో రాజుతో ఎలా మాట్లాడగలను? నీ నోటికి నేను తోడై ఉంటానన్నారు. అవును ప్రభు, మాతో మీరుంటారు తండ్రి. మాట్లాడేవాడు పరిశుద్ధాత్మయే. అవును ప్రభు, మీరు మాలో ఉండి మాట్లాడించే దేవుడు. స్తోత్రాలు నాయన. నీ పక్షాన నిలబడి మాట్లాడే శక్తిని దయచేయండి. నోరు తెరిచి పేతురు మాట్లాడినాడు, నోరు తెరిచి మీరు మాట్లాడినారు, స్తెఫను మాట్లాడుతూ వచ్చాడు. ఈ భూమి మీద మేము కూడా మాట్లాడి అనేకులను
నీ వైపు తిప్పుటకు తగిన శక్తి మాకు దయచేయమని నాయన. ఇప్పుడు కూడా మేము హైదరాబాద్ వెళ్తున్నాం. మీ దాసుడు జయశ్రీరావు గారిని మీరు తీసుకున్నారు. మీ దాసుడు భౌతిక కాయం మరి హైదరాబాద్ హెబ్రోన్లో ఉంది తండ్రి. మరి తదుపరి ఆయన బరియల్ కార్యక్రమం కొరకు ఢిల్లీకి తీసుకెళ్ళాలి. మీరు కనికరించండి. ఈ విధంగా మీ దాసుడు చేసిన సేవ ఎంతో అద్భుతమైంది. మీ పక్షాన్ని నిలబడి ఎన్నో శ్రమల్లో కష్టాల్లో మీ దాసుడు ఎంతో ప్రయాసపడ్డాడు ప్రభువా. మీ దాసుని కుటుంబాన్ని మరి విడిచి వెళ్తున్న పరిచర్ను నాయన మీరు కనికరించండి. ఎంతోమంది దైవజనులు హెబ్రోను నాయన పరిచర్యలో ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు విడిచి వెళ్తున్నారు. ఈ పరిచర్య ప్రభు మీరే కనికరించండి. మీరు అనేకులు మాట్లాడేవారిని లేపండి, ఆత్మీయులను లేపండి, కనికరించమని. ఈ దినము జరిగించిన వివాహం చెల్లి మెర్సీ తమ్ముడు ఆయన డానియల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సురక్షిత్ కొరకై. ఆయన ఆ వివాహాన్ని మీరు ఎంతో సుజిత్ ఎంతో చక్కగా జరిగించారు. స్తోత్ర నాయన. ఇంకా వారి ఆయన వివాహ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రియులు ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరుతూ వచ్చారో